అమ్మాయి చనిపోయింది, దానిపైన చర్య లేవు. ఈరోజు 17 మంది మనకి హెల్త్ ఇష్యూ అయితే ఏ ఒక్కరు స్పందించారంట. కేవలం ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసిందంట. ప్రిన్సిపాల్ ఎలా బాధ్యుడు అవుతారండి? సంబంధిత ఆర్టీఓ బాధ్యుడు కాదా? సంబంధిత ఎంఆర్ఓ బాధ్యుడు కాదా? సంబంధిత కలెక్టర్ బాధ్యుడు కాదా? మరి దీనికి సంక్షేమ శాఖ మంత్రి లేడు, కమిషనర్ ఆఫ్ రెసిడెన్షియల్ వాళ్ళు బాధ్యులు కాదా? దీనంతా చూసుకోవాల్సింది వాళ్ళే కదా. మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ చావు వచ్చింది. కాబట్టి ఇది కేవలం సూసైడ్ అనడానికి కానీ లేదా ఫుడ్ పాయిజన్ కాదు సార్, గవర్నమెంట్ మర్డర్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ప్రభుత్వ హత్య. ఈ ప్రభుత్వ హత్యగానే మేము ధర్మ స్టూడెంట్ యూనియన్ నుంచి ఏం డిమాండ్ చేస్తామని గవర్నమెంట్ అంటే, రేవంత్ రెడ్డి గారు ఒక కుమార్ ఆంటీ బిజినెస్ పాపం ఏదో ఆ పొట్టకూటు కోసం అంట షాప్ నుంచి పోలీసులు వచ్చి పక్క జరపం ఉన్నందుకు వెంటనే ట్వీట్ పెట్టి రెస్పాండ్ అయినాయా? మరి ఈ హత్యకి, ఈ ప్రభుత్వ హత్యకి స్పందన కాడా? రెస్పాండ్ కాడా? జరుగుతుంది. నిన్న జరిగింది మన జరిగింది కాదు కదా, వారం రోజులు జరుగుతుంది. దీని మీద ఏ స్పందన నీకు ఎందుకు రా సార్? నీ ఏ మంత్రిత్వ శాఖలు ఎవడన్నా స్పందించింది దీని మీద? నీ క్యాబినెట్ ఒకడన్నా స్పందించింది దీని మీద? ఎవరు స్పందించాడు? డబ్బులు హుటాహుటిని రెయిన్బోకి తీసుకుపోయిండు. రెయిన్బోలో నువ్వు కట్టిన పైసలు అంటే అది లేదు. మరి అక్కడ బిల్లులు మేము కట్టుకోవాలి. రెయిన్బో చరిత్రలో ఎవరన్నా మామూలుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ అంటే ఆ హాస్పిటల్లో కూడా బలిసిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప మాలాంటి అడుగు బలిగిన వారు కానీ ట్రీట్మెంట్ చేయరు అని నిర్ధారణ. 6 దాకా డిశ్చార్జ్ అమ్మని రాయరు ఏ హాస్పిటల్ అయినా సరే. రాత్రి 10 అయినా సరే డిశ్చార్జ్ అమ్మని అడ్వైస్ పంపిస్తారు. ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మధ్యలో ఆపి పోస్ట్ మార్టం మేము టోనీలో చేయించుకుంటామంటే వద్దని ఆపి ఆ పేరెంట్స్ని కిందికి పంపించి ఇక్కడ తీసుకొచ్చిందండి పోస్ట్ మార్టం. నిన్న తీసుకొచ్చింది, ఇప్పటిదాకా కూడా తీసుకులేదు. మరి పోస్ట్ మార్టం చేస్తుంటే పంపిస్తుండ్రు. అదే బాధితుడుగా తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు కొడుకు మీద, ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు కదా. మరి ఇన్ని ఆశలు పెట్టుకున్న కొడుకు మరి వీళ్ళకి ఏం భరోసా ఇవ్వాలి? ఇప్పుడు గవర్నమెంట్ అధికారం మీద చర్యలు తీసుకోదంట, వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ప్రకటించదంట, ఆ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇవ్వదంట. మేము డిమాండ్ చేసేది అదే. ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిందే, ప్రభుత్వానికి ఉద్యోగం ఇవ్వాల్సిందే కుటుంబానికి, యాజ్ వెల్ యాజ్ సంబంధిత అధికారుల మీద చర్యలు చేసుకోవాలి. ఎంటైర్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రక్షాళన చేయాలి. అయ్యా మేము అడగలే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము అడగలే. ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ వ్యవస్థను కాపాడు సార్, మాకు అదే పుణ్యం. ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్తో పక్క భవనాలు కట్టి ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో కనీసం 4 పూటలు హ్యాపీగా తినేటట్టు మనుషులు. మేము మరీ గొంతమ్మ కోరికలు కాదు కదా, అవి చేయరంట. దాదాపు 8 లక్షల మంది చదువుకుంటున్నాను అన్ని రెసిడెన్షియల్ కలుపుకుంటే. ఎక్కడ పోయినంతే దుస్థితి లేదు. మరి మీ హాస్టల్స్ మీ స్కూల్స్ ఎట్లున్నాయి, మా స్కూల్స్ ఎట్లున్నాయి, మీ పిల్లలు ఎట్లా చదువుతున్నారు, మరి మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు? ఎవరు అడగాలి సార్ దీనికి? మా ఓట్ల కోసం వస్తారుగా, మా ఇంటి దగ్గరకు వచ్చి మా దండాలు పెట్టి దశకాలు పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఉంటారుగా. ఇది చేయండి మరి. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న ఆ ఫలానా ఏ ఒక్క పార్టీ నాయకులు స్పందించాలి? ఇంత దారుణం మీరు చెప్పండి. ఏ ఒక్క సంబంధిత నియోజకవర్గం ఎవరు స్పందించారా? ఇంత దారుణం ఏ ఒక్కరు స్పందించాలి? ఇంత దారుణమా? మా ఓట్లు మాత్రం అందరు రావాలన్నమాట. కాబట్టి దీని మీద స్పందన గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోతే దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లా పడుతుందో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. మరి కుమార్ ఆంటీకి ఉన్నంత విలువ మా హత్యలకు లేదా? రేపు సభలలోకి వస్తాడు, అక్కడ మేము ప్రశ్నిస్తాం. మా ఇంటికి ఓట్ల కోసం కూడా వస్తారు కదా, అప్పుడు కూడా మేము డెఫినెట్గా దీన్ని మేము ప్రశ్నించే తీరుతాం. ఇది సమాధానం చెప్పేంత వరకు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే అర్హత కానీ నైతికత కానీ లేదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు చాలా